ప్రీవియస్ వీడియోలో మనం పైథాన్ ట్రై యాస్పెక్ట్ గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత కామన్ ఎర్రర్స్ అంటే కామన్ ఎక్సెప్షన్స్ గురించి చెప్పుకున్నాం. జీరో డివిజన్ ఎర్రర్, వాల్యూ ఎర్రర్, టైప్ ఎర్రర్, ఇండెక్స్ ఎర్రర్, కీ ఎర్రర్, ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్, నేమ్ ఎర్రర్. ఇప్పుడు మనం ఎక్సెప్షన్ రాసుకుంటాం కదా, ఆ ఎక్సెప్షన్ మల్టిపుల్ బ్లాక్స్ ఎలా రాసుకోవాలో చూసుకుందాం. ఈ మల్టిపుల్ బ్లాక్స్ ఎందుకు వాడతాం అంటే మనకి ఒకటి కాకుండా ఒక ఎక్సెప్షన్ కాకుండా మిగతా చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మల్టిపుల్ బ్లాక్స్ వాడుకుంటాం, ఎక్సెప్షన్ బ్లాక్స్. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రై అని తీసుకుంటున్నాను, అంటే మల్టిపుల్ బ్లాక్స్ మల్టిపుల్ ఎక్సెప్షన్స్ ఎలా రాసుకోవాలో చెప్తాను అన్నమాట. సో ఇక్కడ నమ్ ఈక్వల్ ఇంట్ ఏపీసీ. ఇది టైప్ ఎర్రర్, ఎందుకంటే ఇక్కడ డేటా టైప్స్ రెండు వేరు. సో ఇది టైప్ ఎర్రర్ అన్నమాట. తర్వాత ఇక్కడ ఇంకో ఎర్రర్ ఇస్తాను, 10/0 అని ఇచ్చి. ఇది ఇంకో ఎర్రర్, జీరో డివిజన్ ఎర్రర్ అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 2కి నేను మల్టిపుల్ ఎక్సెప్షన్స్ రాసుకోవాలి. సో నేను 2 ఎక్సెప్షన్స్ రాసుకుంటున్నాను. ఇక్కడ వాల్యూ ఎర్రర్ ఒకటి, తర్వాత ఇక్కడ ప్రింట్లో ఇన్వాలిడ్ డేటా టైప్ అని రాస్తాను. ఆ తర్వాత ఇంకో ఎక్సెప్షన్ ఉంది కదా, ఆ ఎక్సెప్షన్కి నేను జీరో డివిజన్ ఎర్రర్ అని రాస్తాను, ఎందుకంటే ఇక్కడ 0తో డివైడ్ చేస్తాం కదా. సో ఈ ఎక్సెప్షన్ ఇక్కడ ప్రింట్ కెనాట్ డివైడ్ బై 0 అని రాసాను. ఇప్పుడు నాకు రన్ చేస్తే నాకు ఏం అవుట్పుట్ వచ్చింది, ఇన్వాలిడ్ డేటా టైప్ అని వచ్చింది. అంటే ఫస్ట్ ఏమైంది, ఇది ప్రింట్ అయింది. ఇప్పుడు ప్రింట్ 10/0 కావాలంటే ఇది తీస్తాను, అప్పుడు ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు కెనాట్ డివైడ్ బై 0 అని వచ్చింది. మన ప్రోగ్రాంలో ఎన్ని ఎక్సెప్షన్స్ ఉన్నా సరే మనం మల్టిపుల్ బ్లాక్ ఆఫ్ కోడ్స్ రాసుకోవచ్చు. అంటే నాకు ఇక్కడ 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఎక్సెప్షన్స్లో ఒకటి వాల్యూ ఎర్రర్, తర్వాత జీరో డివిజన్ ఎర్రర్ ఉన్నాయి. సో వాటి రెండింటికి నేను ఎక్సెప్షన్స్ రాసుకున్నాను. ఈ తర్వాత ఏదైనా ప్రోగ్రామ్ ఆర్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏమైనా ఉన్నా సరే ఈ ఎక్సెప్షన్స్ సాల్వ్ అయిపోయి నాకు మిగతా బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది మల్టిపుల్ ఎక్సెప్షన్స్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎలా రాసుకోవాలో అని చెప్పాను. ఆ తర్వాత మొత్తం అంటే మీకు ఒక ప్రోగ్రామ్ రాశారు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ రాసిన తర్వాత మీరు దాంట్లో ఏ ఎక్సెప్షన్ వచ్చిందో మీకు అర్థం అవ్వట్లేదు. ఐ మీన్ ఇంటర్నల్గా మీకు కోడ్ రాసింది వేరే, కానీ మీకు ఈ ఎర్రర్ అయితే వస్తుంది. ఆ ఎర్రర్ ఏంటో మీకు తెలియట్లేదు. సో దానికి మనం జనరిక్ ఎక్సెప్షన్ అనేది వాడతాం. ఈ జనరిక్ ఎక్సెప్షన్ ఏమిటంటే అదే ఇస్తుంది మనకి. ఎక్కడైనా ఎర్రర్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ఈ జనరిక్ ఎక్సెప్షన్ వాడతాం. ఇది ఎప్పుడు వాడతాం, మనకి ఎర్రర్ అనేది ఏమి ఇవ్వాలో తెలియనప్పుడు అప్పుడే జనరిక్ ఎక్సెప్షన్ అనేది వాడతాం. ఇది ఏం చేస్తుంది అంటే మొత్తం ఎర్రర్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎర్రర్స్ మొత్తాన్ని క్యాచ్ చేస్తుంది. ఐ మీన్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ రాస్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రై అని తీసుకున్న తర్వాత ఇక్కడ ప్రింట్ ఎక్స్ అని రాశాను. ఎక్స్ అనేది నేను డిక్లేర్ చేయలేదు. డిక్లేర్ చేయకుండా నేను ఎక్సెప్షన్ అని కీవర్డ్ రాసుకుని నార్మల్గా మనం ఏ రాసుకుంటాం, ఇక్కడ వాల్యూ ఎర్రర్ కానీ జీరో డివిజన్ ఎర్రర్ కానీ ఏ ఎర్రర్స్ ఉంటే ఆ ఎర్రర్స్ మెన్షన్ చేసుకుంటాం. కానీ ఈ ఎర్రర్ ఏంటో నాకు తెలియలేదు. అప్పుడు ఏం చేస్తానంటే జనరిక్ ఎక్సెప్షన్ ఎలా రాయాలంటే ఎక్సెప్షన్ అని రాసుకొని యాజ్ ఈ అని రాసుకుంటాం. అంటే ఈ ఎక్సెప్షన్ అనేది ఈతో డినోట్ చేసుకుంటాం.
ఈతో డినోట్ చేసుకొని ప్రింట్ అని రాసుకొని సంథింగ్ వెంట్ రాంగ్ అని రాస్తాం. సో ఈ సంథింగ్ వెంట్ రాంగ్ అని రాసుకుని ఇక్కడ ఈ అని ఇచ్చుకుంటాం. ఈ అని ఎందుకు ఇచ్చుకున్నాం అంటే ఈ ఎక్సెప్షన్ అనేది సింబాలిక్గా మనం ఈ అన్న వర్డ్తో యూజ్ చేసుకుంటాం అని ఇక్కడ రాసాం. ఎలియాసింగ్ అంటారు దీన్ని. సో ఈ అన్న వర్డ్ మళ్ళీ ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు నాకు రన్ చేస్తే ఏమైనా రాస్తుందని చూద్దాం. ఇక్కడ ఏమొచ్చింది, సంథింగ్ వెంట్ రాంగ్, నేమ్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఇక్కడ క్లారిటీగా మనకి ఎర్రర్ ఏంటో అని తెలిసింది. నార్మల్గా మనం ఇక్కడ ఈ ఎర్రర్ ఏమిటి, ఇక్కడ నేమ్ ఎర్రర్ ఇది. ఇక్కడ ఎక్స్ అనేది డిఫైన్ చేయకపోతే నేమ్ ఎర్రర్ ఇది వస్తుంది. నేమ్ ఎర్రర్ నార్మల్గా ఇక్కడ ఇది జనరిక్ ఎక్సెప్షన్ చెప్పాను. ఇప్పుడు నార్మల్గా మనం ఈ విధంగా రాయాలంటే ఇప్పుడు రాస్తాను. ఇప్పుడు ఇక్కడ నేమ్ ఎర్రర్ అని రాసుకున్నాను. ఇక్కడ నేమ్ ఎర్రర్ రాసుకొని ఇక్కడ ప్రింట్లో ఏం ప్రింట్ అవుతుందో మన ఇష్టం, అది ఏదైనా రాసుకోవచ్చు. నార్మల్గా నాకేమొచ్చింది, నేమ్ ఎర్రర్ అనేది వచ్చింది. ఒకవేళ మీకు నేమ్ ఎర్రర్ అనేది తెలియలేదు, ఐ మీన్ ఏ ఎర్రరో తెలియలేదు, అప్పుడు మన జనరిక్ ఎక్సెప్షన్ అనేది వాడుకుంటాం. జనరిక్ ఎక్సెప్షన్ అంటే ఇది. అప్పుడు జనరిక్ ఎక్సెప్షన్ వాడుకుంటే మనకి క్లారిటీగా అదే ఇస్తుంది, ఎర్రర్ ఎక్కడ ఉంది, ఏ ఎర్రర్ వచ్చిందని. ఇక్కడ ఏమొచ్చింది, నేమ్ ఎక్స్ అనేది నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఇది జనరిక్ ఎక్సెప్షన్. ఆ తర్వాత ఎల్స్ బ్లాక్. ఇప్పుడు ఈ ట్రై ఎక్సెప్ట్ రాస్తాం కదా, ఈ ట్రై ఎక్సెప్ట్ రాసుకున్న తర్వాత మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎర్రర్ కూడా రాలేదు. ఏ ఎర్రర్ రాకపోయేసరికి మనకి అప్పుడు ఎల్స్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది. ఈ ఎల్స్ బ్లాక్ ఇప్పుడు ప్రింట్ అవుతుంది అంటే ఓన్లీ ఎర్రర్ రాకపోతేనే, ఐ మీన్ ఎక్సెప్షన్ ఏమీ లేకపోతేనే ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఎక్సెప్షన్ ఉంటే మన ఎక్సెప్షన్లో ఏదైతే ఇచ్చుకుంటామో అది ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఈ ఎర్రర్ 1 2 3 అని ఇచ్చుకున్నాం, సారీ ఏబీసీ అని ఇచ్చుకుంటాను. ఇక్కడ ఏబీసీ ఇచ్చుకున్నాం, ఎక్సెప్ట్ వాల్యూ ఎర్రర్ రాసుకున్నాం. రాసుకుని ప్రింట్ ఇన్వాలిడ్ డేటా టైప్. ఆ తర్వాత ఇక్కడ ఎల్స్ బ్లాక్ రాసుకుంటాం. ప్రింట్ యువర్ వాల్యూ ఈజ్ అని రాస్తాం. రాసిన తర్వాత నంబర్ ఇచ్చుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది, నేను నార్మల్గా ఒక ఎక్సెప్షన్ అనేది ఇచ్చాను. ఇక్కడ ఇంట్కి నేను స్ట్రింగ్ ఇచ్చాను, స్ట్రింగ్లో ఏబీసీ క్యారెక్టర్స్ ఇచ్చాను. సో ఇక్కడ ఎక్సెప్షన్ వస్తుంది. ఎక్సెప్షన్ అక్కడ అయింది. ఎక్సెప్షన్ వచ్చింది కాబట్టి ఇది ఇన్వాలిడ్ డేటా టైప్ అనేది నాకు అవుట్పుట్ వస్తుంది. ఇన్వాలిడ్ డేటా టైప్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎక్సెప్షన్ లేకుండా చేస్తాను. నార్మల్గా ఇక్కడ నెంబర్స్ ఇస్తాను. నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే నార్మల్గా ఇక్కడ స్ట్రింగ్ ఏముంది, ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అని ఉంది. ఈ స్ట్రింగ్ అనేది ఇక్కడ ఏం చేస్తున్నాం, కాస్టింగ్ చేస్తాం, ఇంటిజర్లో మారుస్తాం. సో నమ్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అయింది, కాస్టింగ్ అయింది. నాకు ఎక్సెప్షన్ కూడా లేదు ఇక్కడ. ఇప్పుడు నో ఎక్సెప్షన్ కాబట్టి ఇది దీంట్లో వెళ్ళకుండా ఎల్స్ బ్లాక్లో వెళ్ళి యువర్ వాల్యూ ఈజ్ అని ప్రింట్ అవుతుంది. యువర్ వాల్యూ ఈజ్ 1 2 3 అని ప్రింట్ అయింది. ఎల్స్ బ్లాక్ ఎప్పుడు వాడతామంటే ఏ ఎక్సెప్షన్ ఏ ఎర్రర్ లేనప్పుడు
మనకి ప్రింట్ అవ్వాలి అన్నప్పుడే ఎల్స్ బ్లాక్ వాడతాం. ఆ తర్వాత ఫైనల్లీ బ్లాక్. ఈ ఫైనల్ బ్లాక్ ఎందుకు యూస్ చేస్తారంటే, ఇప్పుడు మీకు ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా ఏమైనా సరే ఈ ఫైనల్లీ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఎల్స్ బ్లాక్ ఓన్లీ ఎక్సెప్షన్ రాకపోతేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఈ ఫైనల్లీ బ్లాక్ అనుకోండి, ఒకవేళ ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా ఎలా ఉన్నా సరే ఫైనల్లీ బ్లాక్ అనేది దాంట్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ జీరో డివిజన్ ఎర్రర్ ఇస్తాను. తర్వాత ఎక్సెప్ట్ ఇక్కడ నేను ఏం చేసాను అంటే, ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఇచ్చాను. ఏ ఎక్సెప్షన్ అంటే 0తో డివైడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఒక నెంబర్ని. సో అది ఏ ఎక్సెప్షన్ అంటే 0 డివిజన్ ఎర్రర్. ఇప్పుడు రన్ చేసి చూస్తే నాకు ఏ ప్రింట్ అవుతుందో చూద్దాం. 0 ఎర్రర్ ప్రింట్ అయింది. అండ్ ఫైనలీలో ఏ బ్లాక్ అయితే ఉందో, ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ అయితే ఉందో అది కూడా ప్రింట్ అయింది. ఒకవేళ ఇక్కడ 0 డివిజన్ ఎర్రర్ అనేది లేదు, ఎక్సెప్షన్ తీస్తున్నాను, 2తో డివైడ్ చేస్తాను. సో ఇక్కడ ఎక్సెప్షన్ అనేది లేదు. ఇప్పుడు రన్ చేస్తే నాకేమొచ్చింది, 5.0 దిస్ విల్ ఎగ్జిక్యూట్ అని వచ్చింది. సో ఇది ఎక్సెప్షన్ ఉన్నా లేకపోయినా రెండు కేసెస్లో కూడా ప్రింట్ అయింది. ఇది ఫైనల్లీ బ్లాక్. ఆ తర్వాత మనమే ఓన్గా ఎర్రర్స్ రైజ్ చేసుకోవడానికి పైథాన్లో కొంచెం ఇన్బుల్ట్గా ఉందన్నమాట. అదే రైజ్ వాల్యూ ఎర్రర్. రైజ్ వాల్యూ ఎర్రర్ యూజ్ చేసుకొని మనకి ఒక ప్రోగ్రాంలో ఎర్రర్ని క్రియేట్ చేసుకోవచ్చు, రైజ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే, ఇక్కడ నార్మల్గా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ ఉంది, నాకు ఈ ప్రోగ్రాంలో ఏ ఎర్రర్ కూడా లేదు. ఎర్రర్ లేనప్పుడు నేనేం చేస్తానంటే, ఆటోమేటిక్గా ఒక ఎర్రర్ అనేది క్రియేట్ చేసుకొని ఎప్పుడైతే యూజర్ అనేవాడు ఇన్పుట్ డిఫరెంట్గా ఇస్తాడో, ఆ కండిషన్కి సాటిస్ఫై అవ్వదో, అప్పుడు ప్రోగ్రామ్ అనేది నాకు ఎర్రర్ అనేది చూపించాలి ఎగ్జిక్యూట్ అవ్వకుండా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. ఏజ్ అంటే ఓటింగ్ సిస్టమ్ తెలుసు కదా మీకు, ఆ ఓటింగ్ సిస్టమ్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక ఫంక్షన్ రాసుకున్నాను, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ 18 అని రాసుకొని, ఏజ్ గ్రేటర్ దెన్ ఎప్పుడైతే 18 ఉంటుందో ఇక్కడ నాకు ప్రింట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని రావాలి. అదే ఒకవేళ ఏజ్ గ్రేటర్ దెన్ 18 లేదనుకోండి, అప్పుడు నాకు ఏం రావాలి, రైజ్ అని రాసుకుని ఒక ఎర్రర్ని నేను రైజ్ చేసుకుంటున్నాను. రైజ్ వాల్యూ ఎర్రర్. ఇది రైజ్ అనేది కీవర్డ్. వాల్యూ ఎర్రర్ తెలుసు కదా మీకు, ఎక్సెప్షన్లో ఒక కామన్ ఎక్సెప్షన్ ఇది. అంటే 0 డివిజన్ ఎర్రర్, తర్వాత రైజ్ వాల్యూ ఎర్రర్, టైప్ ఎర్రర్ అవి ఉంటాయి కదా, అలా అవి అన్నమాట. వాల్యూ ఎర్రర్ రాసుకొని ఆ తర్వాత ఇక్కడ దీంట్లో నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటాను. ఏమంటే యూ మస్ట్ బి
18 అని. ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేసుకుంటాను. చెక్ అని రాసుకొని ఏజ్ అంతా ఒకవేళ 19 అని ఇచ్చాను. 19 అని ఇచ్చాను. అప్పుడు ఏమైంది, ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని వచ్చింది. ఒకవేళ 17 ఇస్తాను. ఇక్కడ ఏమొచ్చింది, నాకు ఒక ఎర్రర్ అనేది వచ్చింది. ఐ మీన్ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇక్కడ రన్ చేస్తే నాకు ఒక ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ అంటే రైజ్ వాల్యూ ఎర్రర్ అని వచ్చి యూ మస్ట్ బి అట్లీస్ట్ 18 అని వచ్చింది. లాస్ట్లో ఇక్కడ వాల్యూ ఎర్రర్ అని వచ్చి యూ మస్ట్ బి అట్లీస్ట్ 18 అని వచ్చింది. అంటే ఇక్కడ ఏమైంది, ప్రోగ్రామ్ అనేది అబ్నార్మల్గా ఆగిపోయింది. మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వకుండా అబ్నార్మల్గా ఆగిపోయింది ప్రోగ్రామ్. ఇది ఎందుకంటే మనం ఓన్గా ఒక ఎర్రర్ని క్రియేట్ చేసుకున్నాం. దానికి రైజ్ అనే కీవర్డ్ వాడి ఈ ఎర్రర్ ఏమైతే టైప్ ఎర్రరా లేకపోతే వాల్యూ ఎర్రరా ఏదో 0 డివిజన్ ఎర్రరా అది మీ ఇష్టం. అది ఇచ్చుకొని మీ స్టేట్మెంట్ ఇచ్చుకుంటారు. ఇది ఒక ఎర్రర్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో అనేది. ఆ తర్వాత కస్టమ్ ఎక్సెప్షన్ క్లాసెస్. ఈ కస్టమ్ ఎక్సెప్షన్ క్లాసెస్ అంటే ఏమిటంటే మీకు ఓన్గా ఒక ఎక్సెప్షన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పింది ఈ ఏజ్ అని చెప్పాను కదా, ఈ ఏజ్ అని చెప్పింది నేను ఎర్రర్ క్రియేట్ చేసుకోవడానికి. అదే ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ఎక్సెప్షన్ అనేది క్రియేట్ చేసుకోవడానికి చెప్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, క్లాస్ అని. ఇది మీకు తర్వాత నెక్స్ట్ అంటే ఫ్యూచర్ క్లాసెస్లో వస్తుంది. క్లాసెస్ అండ్ ఇంకా ఉన్నాయి, ఇన్హెరిటెన్స్ దాంట్లో వస్తాయి. నేను ఒక క్లాస్ తీసుకుంటున్నాను, 2young అని. ఇక్కడ 2young ఎర్రర్ అని తీసుకున్నాను. తర్వాత ఈ ఎక్సెప్షన్ అని రాసుకున్నాక పాస్ అని రాసుకున్నాను. ఇది ఎందుకు రాసుకున్నానో చెప్తాను. తర్వాత ఒక ఫంక్షన్ తీసుకుంటాను, లైసెన్స్ అని. ఇక్కడ ఏజ్, లైసెన్స్ అప్లై చేసుకోవడానికి నేను ఒక కండిషన్ రాసుకుంటాను, ఏజ్ లెస్ దెన్ 18 అని. అంటే 18 కన్నా గ్రేటర్గా ఉంటే లైసెన్స్ కావాలి, లేకపోతే ఒక ఎక్సెప్షన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. రైజ్ 2young ఎర్రర్. ఇక్కడ క్లాస్ రాసుకున్నాం కదా, ఈ క్లాస్ నేమే ఇక్కడ రాసుకున్నాం అన్నమాట. యు ఆర్ 2young అని రాసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఇలా ఒక ఫంక్షన్ అనేది నేను రాసుకున్నాను. తర్వాత ట్రై బ్లాక్లో ఈ ఫంక్షన్ని కాల్ చేసుకుంటాను. అప్లై లైసెన్స్ ఫంక్షన్ కాల్ చేసుకున్నాను. కాల్ చేసుకుని 16 అని ఇచ్చాను. తర్వాత యాక్సెప్ట్ అని రాసుకుని 2young ఎర్రర్ అని రాసుకున్నాను యాజ్ ఈ 2young ఎర్రర్ అనేది ఈ క్లాసు ఈ అనే వేరియబుల్తో డినోట్ అవుతుంది. ప్రింట్ ఈ అని రాసాను. ఇక్కడ ఏమొచ్చింది, నాకు టు అప్లై ఫర్ లైసెన్స్ అని వచ్చింది. ఇక్కడ ఏజ్ 16 ఇచ్చాను, 18 కంటే తక్కువ. అందుకే నాకు ఎర్రర్ అనేది మనం క్రియేట్ చేసుకున్న ఎర్రర్ అనేది వచ్చింది. అయితే ఒకవేళ ఇక్కడ 19 అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఎల్స్ బ్లాక్ రాసుకున్నాను. ఎల్స్ బ్లాక్లో ప్రింట్
యు ఆర్ ఎలిజిబుల్ అని రాశాను. ఇక్కడ లైసెన్స్ అనేది ఏజ్ అనేది 19 అని రాసుకున్నాను. 19 అని రాసుకుంటే ఈ ఫంక్షన్లోకి వెళ్ళి నాకు ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది, ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 18 ఉందా లేదని. సో 19 విచ్ ఈస్ సాటిస్ఫైడ్ కండిషన్. అప్పుడు ఎల్స్ బ్లాక్లో వెళ్ళి యు ఆర్ ఎలిజిబుల్ అని వచ్చింది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క లైన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఈ ట్రై బ్లాక్ ఉంది కదా, ఈ ట్రై బ్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ట్రై బ్లాక్ నుంచి ఆ తర్వాత ఏముంది, దీంట్లో లైసెన్స్ అని ఉంది. ఈ లైసెన్స్ దేనికి ఏది కాల్ చేస్తుంది, ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఈ ఫంక్షన్లో పారామీటర్ ఏముంది, ఏజ్ అని ఉంది. ఇది ఆర్గ్యుమెంట్ 19. సో ఏజ్ ఈక్వల్ టు 19 ఇక్కడ రాస్తున్నాను. ఏజ్ ఈక్వల్ టు 19 ఈ ఫంక్షన్లోకి వెళ్ళింది. ఈ ఫంక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏజ్ అనేది 19 కదా, 19 లెస్ దెన్ 18. సో ఈ కండిషన్ అది మనకు ఫాల్స్ కాబట్టి ఎల్స్ బ్లాక్లో ఏమైంది, ప్రింట్ యు ఆర్ ఎలిజిబుల్ అని ఉంది. ఇక్కడ ఇది ప్రింట్ అయిపోయి ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆగిపోద్ది. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ 17 అని తీసుకున్నాను అనుకోండి, 17 తీసుకుంటే ఈ ఫంక్షన్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఏజ్ అనేది 17 కదా, ఇప్పుడు 17 లెస్ దాన్ 18 ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇక్కడ ఏం రాసుకున్నాం, రైజ్ అన్న కీవర్డ్ రాసుకున్నాం. ఈ కీవర్డ్ ఏంటి, ఒక వాల్యూని ఒక ఎక్సెప్షన్ని క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఈ ఎక్సెప్షన్ ఏంటి, టూ యంగ్ ఎర్రర్. ఇది ఒక క్లాస్. ఈ క్లాస్ నేమ్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. నార్మల్గా క్లాస్ నేమ్ ఇది. దాని తర్వాత మనం రాసుకున్నాం, ఎక్సెప్షన్ అని రాసుకున్నాం. సో ఇక్కడ ఏమైందంటే ఎక్సెప్షన్ అనేది ఇంకో క్లాస్ పైథాన్లో. ఆ క్లాస్ని మనం ఈ క్లాస్లో రాసుకొని ఇదంతా ఎక్సెప్షన్ క్లాస్ చేసాం. సో ఆ తర్వాత ఈ క్లాస్లో మన స్టేట్మెంట్ ఏముంది, యు ఆర్ టూ యంగ్ టు అప్లై ఫర్ లైసెన్స్ అని ఉంది. ఇది ప్రింట్ అవుతుంది. ఇది ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ కింద ఉంది పాస్ అని ఉంది. పాస్ అంటే నాకు ఎర్రర్ ఏం లేకుండా నాకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వు అని చెప్తున్నాం పైథాన్కి. పాస్ అంటే ఏం లేదు, జస్ట్ మీకు ఒక ప్రోగ్రాంలో కోడ్ ఏమీ లేదనుకోండి, పాస్ అని రాస్తే మీకు ఎర్రర్స్ ఏమి ఉండవు, ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతే పాస్ అంటే. ఇప్పుడు రన్ చేసి చూస్తే నాకేం వచ్చింది, యు ఆర్ టూ యంగ్ టు అప్లై ఫర్ లైసెన్స్ అని వచ్చింది. ఇది ఒక ఎక్సెప్షన్ క్రియేట్ చేసుకోవడానికి క్లాస్, కస్టమ్ ఎక్సెప్షన్ క్లాస్ ఇది. ఇప్పుడు సమ్మరీ, ట్రై అంటే మన కోడ్లో ఒక ఎర్రర్ని రైజ్ చేయడానికి ట్రై వాడతాం. ఆ తర్వాత ఎక్సెప్ట్. ఈ ఎక్సెప్ట్ ఎందుకంటే మనకి ఏదైనా ఎర్రర్స్ తెలిసాయి అనుకోండి, ఇప్పుడు వాల్యూ ఎర్రర్ కానీ, తర్వాత జీరో డివిజన్ ఎర్రర్ కానీ, టైప్ ఎర్రర్ కానీ, ఆ ఎక్సెప్షన్ క్లాస్ రాసుకుంటాం. అంటే ఎలాగంటే ఇలాగ ఇక్కడ రాసుకొని ప్రింట్లో మనకు నచ్చిన స్టేట్మెంట్ రాసుకుంటాం, మనకు అర్థమయ్యే విధంగా. అది యాక్సెప్ట్. ఎల్స్ బ్లాక్ అనుకోండి, మీకు ఏం ఎర్రర్స్ ప్రింట్ అవ్వలేదు, ఏం ఎర్రర్స్ రాలేదు అండ్ ఎక్సెప్షన్స్ కూడా రాలేదు, అప్పుడు ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే మీకు ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అయిందో అప్పుడు మీకు ఏమని అర్థమవుతుంది అంటే మీకు ఏ ఎర్రర్స్ లేవు ఆ ప్రోగ్రాంలో అని అర్థమవుతుంది. తర్వాత ఫైనల్లో ఏంటంటే మీకు ఎర్రర్స్ ఉన్నా లేకపోయినా ఫైనల్లీ బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎర్రర్స్ ఉన్నా లేకపోయినా. రైజ్ ఎందుకు వాడదాం అంటే మీకు ఒక ఎర్రర్ మీకు మీరే క్రియేట్ చేసుకోవాలన్నప్పుడు రైజ్ అనేది వాడతారు. తర్వాత కస్టమ్ ఎర్రర్, మీకు నచ్చిన
మీకు సొంతంగా మీరు ఒక ఎక్సెప్షన్ కానీ ఎర్రర్ కానీ క్రియేట్ చేసుకోవాలంటే ఎయిదర్ రైజ్ అని రాసుకొని, ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ రైజ్ అని రాసుకొని ఒక ఎర్రర్ క్లాస్ రాసుకుంటాం. ఐ మీన్ వాల్యూ ఎర్రర్ కానీ, టైప్ ఎర్రర్ కానీ, జీరో డివిజన్ ఎర్రర్ కానీ అది రాసుకొని మీకు స్టేట్మెంట్ రాసుకుంటాం. అదే ఒక ఎర్రర్ క్రియేట్ చేసుకున్నాం. అదే ఒక క్లాస్తో కావాలనుకుంటే ఇలా రాసుకుంటాం. క్లాస్ అని రాసుకొని ఇక్కడ ఒక క్లాస్ నేమ్ ఒకటి ఇచ్చుకొని తర్వాత ఎక్సెప్షన్ రాసుకొని దీంట్లో మీకు ఏం కావాలో లాజిక్ ఆఫ్ కోడ్ అది రాసుకుంటాం. అది కస్టమ్ ఎర్రర్. సో ఈరోజు ఎంతవరకు క్లాసు.